హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో వేసి టమాటా పెరుగుతూ ఉండమనేసి శాంపుల్లో ఏమో నిన్న జోరు వాన వచ్చేసి అని చెప్పేసి 4:30 గంట పెరుగుతుంది. అయినా నింపేది ఉంటే సరి అనేసి నింపేసి పోయిస్తుంది. ఇంకా ఒక 2-3 సార్లు మిచ్చమైపోయింటే సరి అని చెప్పేసి పొద్దున్నే వచ్చి ఎవరు కూలోడు రాలేదు. మా ఇంట్లో మేమే పెరుకుంటుమే. ఒక 5-6 సెకండ్ అయ్యి దాన్ని సరి అని చెప్పేసి పెరికేసి కవర్ చేసేసి సరే ఇప్పుడు వీడియో చేయాలి కదా కంపల్సరీ అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ సరి అలసందకాయలలోంచి పెరుకుంటాము షార్కి అని చెప్పేసి అలసందకాయలు పెరుకుంటాము అని గాను పుడుకుతా ఉంటే ఆ గానేమో సిక్కుదు ఏడం పెట్టిండారనే తెలుస్తలేదు. సరే నేను టమాటా పెరికేసి వచ్చేక ముందరే మా పాప అయితే రొంచి పెరికిండే గాన్లా. సరే అమ్మ ఇక్కడ ఉంది చూడు ఈ గాని ఆడావు పుడుకుతా ఉండవు ఎలా అని చెప్పేసి ఇక్కడే ఉంది చూడి పెరుకు అని చెప్పేసి సరే అని చెప్పేసి బీన్స్ రెండు సిక్కుతా ఉండయి అని చెప్పేసి బీన్స్ అంతా పెరుకొని ఇస్తాం. ఇప్పుడు ఇంక వాన వచ్చేస్తే అయ్యేది అని చెప్పి ఎవడు మాసర్ చూసుకుంటాం నీ ఏం తోటలో సిక్తాయో పెరుకొని ఇంటికి పోతామనేసి ఇవిడైతే వాన గలం కదా బిన్ననే వచ్చేస్తుంది వాన 3 గంటలకి అంతా వాన వచ్చేస్తుంది అని చెప్పేసి టమాటా పెరికింటేమే అట్లే పెరికేకైతే స్టార్ట్ చేసుకొనేసి అలసందల్లో కొన్ని బీన్స్ సిక్కేది. ఈ టమాటా చెట్లలోనే పొయ్యి అంతా చేరుకొనిసిండే బీన్స్ చెట్లు అలసంద చెట్లు పెరికేకపోతే ఆడ అలసంద చెట్లు కనిపిస్తలే బీన్స్ కనిపిస్తలేదు. సరే ఇంకంతా ఇట్లా పెరిగితే అయ్యేది కొంచెం వంగి జూమ్ చేసి పెరుగుతుందా మన కండ్లు బాగా కనిపిస్తాయని చెప్పేసి వంగి జూమ్ చేసి పెరుగుతూ ఉన్నాను. అప్పటికి కొన్ని పోతూ ఉంటాయి. ఇప్పటికి పేరుకొనింది ఆయా లాస్ట్కి. ఈ వానేమో నువ్వు బిన్న పెరుకొని పో నేను ఇవిడే వస్తాను అంటా ఉంది. నేను పెరుగుతా ఉన్నాను కానే కాదు ఆడాడ ఒక్కొక్కటి వేసినాను కదా లైన్ బై లైన్ అట్లే పోతా ఉన్నాను పెరుకోనాలా అని చెప్పేసి. మేమంతా తోట దగ్గరకు వస్తే చెట్లు ఫ్రెష్గా ఉంటాయి కదా పెరుకొని తినేసి అది నేతకాయలు అయితే పెరుకొని తినేసి అట్లే పని స్టార్ట్ చేసేది. అందగంట ఏం పని ముట్టేలే. టమాటా కూడా అంతే ఫస్ట్ దేవునికి ముక్కేసి 2 గాన్ల పెరికేసేసి ఇంక 2 అయితే నోట్లో పోయి మేకే నెక్స్ట్ టమాటా పెరికేకి స్టార్ట్ చేసేది. ఫస్ట్ అంతా ఈ అలసందకాయలు ఎట్లరాప్ప పెరిగేది అనిపిస్తూ ఉండే. అలాంటే కనిపిస్తూనే ఉండలేదు. సేమ్ చెట్టు అదే తర ఉంటుంది కాయలు అదే తర ఉంటుంది. సరే కాయలు అన్నా పెరుకుంటామంటే నేతగానే ఉంటాయి బొలిసి ఉండేది. సరే అని చెప్పేసి నేతగంతా పెరుకొని ఇస్తూ ఉన్నాం. ఆవిడ మా ఇంట్లో ఏమి ఇట్లైనా పెరుకొచ్చేది అంటూ ఉంటుంది. అట్లే పెరుగుతా అభ్యాసం అయ్యా సరి అనేసి ఆవిడ తెలిసే ఇట్లా ముట్టి చూస్తేదా గట్టిగా ఉంటే అవి బలిసిందని అర్థం అని చెప్పేసి అని ఇంక బొలిసిండేవే పెరికేకైతే స్టార్ట్ చేసుకుంటున్నాయి. ఫస్ట్ అంతా చాలా కష్టంగా ఉండే బీన్స్ పెరిగే కూడా వాళ్ళేమో ఇట్లా బుడ్డుగా ఉండేవి పెరకాలంటారు. బుడ్డుగా ఉండేవి పెరిగితే నేత పెరుగుతూ ఉండవు నువ్వు అంటారు. ఇవిడంతా అట్లా లేదు చేస్తా అది అభ్యాసం అయిపోయి తెలుస్తుంది యావ పెరకాలన్నా యావద్దు అనేసి. ఒక చెట్టుకి అయితే ఇన్ని కాయలు సిక్కుతూ ఉండే. సరే నేనైతే ఎవడు అంతే యా పంట పెట్టినా ఈ పక్క సైడ్లో ఆ పక్క సైడ్లో ఏమో ఒకటైతే పుడుచుకుంటూ ఉంటాను. అలాంటే ఇంటికైనా యూజ్ అవుతుంది. ఎట్లా మనం తనీగా స్ప్రే చేయాల్సిందే పని లేదు అని చెప్పేసి ఈ సైడ్ ఏమైనా చెట్లు ఆ సైడ్ ఏమైనా చెట్లు ఇట్లయితే వేసుకుంటూ ఉంటాను. మా అమ్మ ఆపాకుండేవంతా పెరుకోవచ్చేసింది ఒకే దినంకి. ఏమో పుడుతూ ఉంది ఆడ తినేకేమో టమాటాలు పెరుకొస్తుంది చూసుకోండి. నిజంగా చెప్తా ఉన్నాను. వాన్ జోరుగా పోతా ఉంది మెల్లగా పోతామని పోతా ఉంటే కూడా కావాలని అది ఇడుచుకొని పోతుంది. ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తూ ఉందో దొంగతనంగా మా చేనులో వచ్చి టమాటా పీక్కొని తింటా ఉంది. కల్లా ఉంది మా తోటప్ప నేను మా అమ్మ జాలీగా టమాటా తింటా ఉన్నాము.